2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయంలో గత వారములో మన యొక్క ద సూపర్ న్యాచురల్ గాడ్, మహా అద్భుతములను, అసాధారణమైన అద్భుతములను, అసాధారణమైన పరిస్థితులలో మనం వెళ్ళేటువంటి సమయములో ఆ పరిస్థితులలో దేవుడు ఏ విధముగా సహాయం చేస్తున్నాడో మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. ద సూపర్ న్యాచురల్ గాడ్ విల్ డూ ద సూపర్ న్యాచురల్ మిరకల్స్. అత్యద్భుతాలను, మనిషి ఊహలకు కూడా అందనటువంటి అద్భుతాలను. నిన్న సాయంత్రం రాత్రి ఒక సహోదరుడు పంచుకుంటూ, ఈరోజు సాక్ష్యం ఉంది తమ్ముంది, పంచుకుంటున్నాడు దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ప్రణాళికలు ఎలాగుంటాయో తను పంచుకుంటాడు తన నోటి మాటలతో. వీ కెనాట్ ఇమాజిన్ హౌ గాడ్ వర్క్స్. ఏ విధంగా దేవుడు అటువంటి అద్భుతాలు చేసిన మన ఊహకు కూడా అందవు కొన్నిసార్లు. ఇశ్రాయేలు ప్రజలందరూ, యూదులందరూ కూడా చాలా కష్టకాలంలో ఉన్నారు, నష్టములో ఉంటున్నారు. శత్రువులందరూ కూడా వారిని చుట్టుముట్టేశారు. బయట కోటలో నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితులలో ఉండిపోయారు ఆ దినాలలో. అంటే సో పారిపోదామంటే ఎటువైపు పారిపోవడానికి లేదు. ఒకవైపున సముద్రంలో నుంచి వస్తున్నారు, 3 వైపుల భూమి, 3 వైపుల నుంచి తరుముతున్నారు, 3 వైపుల నుంచి ఆక్రమించేశారు. బయటికి ఎప్పుడు వస్తారా, చంపుదామా? కొంతకాలానికి వారి దగ్గర ఉంటున్నటువంటి ఆహార పదార్థాలు కూడా అయిపోతాయి, బ్లాక్ చేసేస్తారు. ఎన్నో రోజులు వారు అక్కడ లోపట ప్రాణములతో బ్రతికి ఉండేటువంటి పరిస్థితి లేదు. వారిది ఒకే ఒక ఉద్దేశం, మగవాళ్ళని అందరినీ చంపేయాలి, ఆడవాళ్ళని ఎత్తుకుపోవాలి, ముసలి వాళ్ళని అందరినీ చంపేయాలి. హల్లెలూయా. బానిసలలాగా చేసేసేయాలి, ఏ ఒక్కటి కూడా అక్కడ మిగుల పెట్టకూడదు, సర్వనాశనం చేయాలి అని చెప్పి శత్రువులందరూ ఏకముగా, అమ్మోనీయులు అందరూ కూడా, అమలైకులు అందరూ కూడా అక్కడికి వచ్చేసారు. ఆ వాక్యం అమ్మోనీయులను, మోయనీయులను 20వ అధ్యాయం 1వ వచనంలో, ఇది అయిన తరువాత మోయబీయులను, అమ్మోనీయులను, మోయనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. హల్లెలూయా. ద ప్లేస్ సమ్ టైమ్స్ అది ఎలా వస్తాయి తెలుసా మనకు కొన్నిసార్లు కష్టాలు. మీరు ఎప్పుడైనా రైల్వే క్రాస్ అవుతున్నప్పుడు మీరు గేట్ దగ్గర ఎప్పుడైనా నిలబడ్డారా? నిలబడితే మనకు ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే, గూడ్స్ ట్రైన్ ఇలాగ వెళ్తుంది. చూసారా గూడ్స్ ట్రైన్? ఇలాగ ఎంతమంది తల తిప్పారండి? ఇట్లాగా తిప్పారా లేదా? మీరు తిప్పారా లేదా? అంటే మనకు ఒక్కొక్కసారి వచ్చే కష్టాలు కూడా ఎలా ఉంటాయనంటే గూడ్స్ ట్రైన్లో వస్తాయన్నమాట. తిప్పుతానే ఉండాలి, ఒకటి పోతే ఒకటి అలాగా ఒకటి పోయిందంటే ఇంకోటి, ఒకటి పోయింది అలాగా కొన్నిసార్లు. అది మామూలు ట్రైన్ కూడా కాదు, గుడ్స్ ట్రైన్సే వస్తుంటాయి ఒక్కొక్కసారి. హల్లెలూయా. ఇప్పుడు ఇటువంటి పరిస్థితి వాళ్ళ పరిస్థితి. ఎటువైపు నుంచి చూసినా వాళ్ళకి, ఇటువైపు చూసినా సమస్య, ఇటువైపు చూసినా సమస్య, ఇటువైపు చూసినా సమస్య, ఇటువైపు చూసినా సమస్య, ఎక్కడికి పోలేరు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పైన ఉన్నటువంటి వాడు, పైన ఆకాశమందు మన దేవుడు నివసించుచున్నాడు. హల్లెలూయా. నీ శ్రమలలో, నీ కన్నీళ్లలో, నీ ఇబ్బందులలో ఆకాశము వైపు నీవు కనులెత్తి అయ్యా అని నువ్వు మొరపెట్టగా నీ సహాయము మన దేవుడైన యెహోవా యొద్ద నుండి నీకు వచ్చునుగాక.